రైతు సోదరులకు నమస్తే. నేను డైరీ టెక్నీషియన్ విజయరెడ్డి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ డైరీ ఫామ్‌లో మిల్కింగ్ మిషన్ ద్వారా మిల్క్ తీయటం అనేది జరుగుతుంది. గల కారణం ఏమిటంటే, ఇక్కడ గతంలో బిహారీ లేబర్‌లు పనిచేసేవారు. వాళ్ళు సడెన్‌గా ఇక్కడి నుంచి ఆహ్, వెళ్ళిపోవటం కారణంగా ఈ రైతుకి ఏమీ తోచని పరిస్థితుల్లో లోకల్ వ్యక్తితో ఒక 2 రోజులు మిల్కింగ్ తీసి ఇబ్బంది పడి, ఇలా కాదు దీనికి శాశ్వతమైనటువంటి వ్యవహారం చేయాలని వ్యవహారం చేయాలని దానికి ఈ రైతు చాలా దిక్కులన ఎంక్వైరీ చేసుకోగా, నాతో ఇతనికి గతంలో ఉన్న పరిచయాల కారణంగా నేను మిల్కింగ్ మిషన్ సజెషన్‌కి చెప్పడం అనేది జరిగింది. ఈయన సొంతంగానే విజయవాడకు చెందిన ఒక కంపెనీ ద్వారా ఈ మిల్కింగ్ మిషన్‌ని తీసుకోవడం జరిగింది. కానీ ఈ మిల్కింగ్ మిషన్ తీసుకున్న తర్వాత ఆ వ్యక్తులు ఎవరైతే మిల్కింగ్ మిషన్ ఇచ్చారో వాళ్ళు ఇన్‌స్టాలేషన్ చేసి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వక నానా ఇబ్బందులు పడి, చివరికి ఈయనకున్న నాలెడ్జు, నా నుంచి తీసుకున్న సలహాల కారణంగా ఈ మిషన్ ఈయన చాలా చాకచక్యంగా ఉపయోగించుకోగలుగుతున్నాడు. ఈయనకి ప్రస్తుతం బిహారీ లేబర్‌ల అవసరం అనేది లేదు. ఈ కారణం ఏంటంటే మిల్కింగ్ మిషను మంచిగా పాలు తీయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇందులో మేము కొన్ని మార్పులు, చేర్పులు చేసుకున్నాం. గేదెల నుంచి పాలు పిండటం అసాధ్యమని చాలామంది అపోహ మాత్రమే ఉంటుంది మిల్కింగ్ మిషన్ల ద్వారా. కానీ మిల్కింగ్ మిషన్ ద్వారా గేదెకి పాలు తీయొచ్చు, ఆవుకి పాలు తీయొచ్చు. నిజానికి మిల్కింగ్ మిషన్ ద్వారా తీయటమే శ్రేయస్కరం పాలు. చాలామంది రక్తం వస్తుంది, లేకపోతే ఇంకో రకంగా ఉంటుంది, పొదుగులు వాచిపోతాయి అనే భ్రమతో ఉన్నారు. నిజానికి ఈ మాటలో చెప్పే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ మిషన్ గురించి తెలీదు, ఆ మిషన్ గురించి అవగాహన ఉండదు, వాళ్ళు ఎప్పుడు చూసుండరు. అలాంటి వ్యక్తులే ఈ మిషన్ గురించి, పాలు మిషన్లు అంత శ్రేయస్కరం కాదనేది ఆ అవగాహన లేని వ్యక్తులు చెప్పేటటువంటి అంశమే తప్ప, నిజానికి ఇది ఉపయోగించే రైతుల దగ్గరికి వెళ్తే దాని యొక్క పూర్తిగా సమాచారాన్ని తెలియజేస్తారు. ఎప్పుడైతే మనం ప్రాపర్ టెక్నాలజీకి వెళ్తామో ఆ డైరీ ఫాము శాశ్వతంగా చిరకాలం వర్ధిల్లుతుంది. ప్రస్తుతం టెక్నాలజీ వైపు వేసే డైరీ ఫారాలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి.